బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రైతు రుణమాఫీపై నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై రైతులతో కలిసి ఆందోళన చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రైతు రుణమాఫీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రైతు రుణమాఫీపై నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై రైతులతో కలిసి ఆందోళన చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో రాజకీయాలు ఉన్న పరంగా వేడెక్కినట్లు తెలుస్తుంది. అటు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ అటు కాంగ్రెస్ కోరుతుంది. మరోపక్క ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా ఇటు రైతులతో ఇప్పుడు ఈసారి ఏకంగా ఆందోళన చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? సునీత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ అనే నినాదంతో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తా ఉంది. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాము రద్దు చేస్తాము 9వ తారీఖు అని చెప్పి ప్రమాణ స్వీకారం సందర్భంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాధ్యం కాదు. మరోవైపు 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పేసి దాన్ని 3 విడతలుగా చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. మరోవైపు ఆ మధ్యలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హరీష్ రావు కూడా సవాల్ చేసి ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తే తాను పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా సవాల్ విసిరి గన్ పార్క్ దగ్గర తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు ఇచ్చేసి స్పీకర్కి ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ ఫార్మేట్ లో చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ మాటల్ని సీరియస్ గా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత 3 విడతలుగా తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. మొన్న ఆగస్టు 15కి లాస్ట్ విడత, అంటే 2 లక్షల వరకు, 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రైతులందరూ కూడా ఒకేసారి రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇదంతా కూడా బోగస్, రైతు రుణమాఫీ జరగలేదు, కేవలం సగం మంది రైతులకే ఇది విమోచన జరిగింది ఈ రైతు రుణమాఫీ నుంచి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అయితే టెక్నికల్ గా ఎదురైనటువంటి సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికల వద్ద ఏవోలను ప్రత్యేకంగా నియమించి అక్కడ టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేసి రుణమాఫీ చేయాలని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితి సాధ్యం కాదని చెప్తుంది. రైతుల పక్షాన తాము ఆందోళన చేయడానికి సిద్ధమని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలంగాణ భవన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని రైతు రుణమాఫీ పైన రాష్ట్రంలో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, రైతుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ తీసుకొని రానున్న రోజుల్లో రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకునే విధంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ఒక కార్యాచరణ తయారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, నిరసన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, అంటే ర్యాలీల ద్వారా చేస్తారా, బహిరంగ సభల ద్వారా చేస్తారా అనే అంశం పైన మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నిటిపైన కూడా డిస్కస్ చేసి కేసీఆర్ అనుమతితోటి వాటిని ప్రకటిస్తామని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే చెప్పిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. అన్నట్టుగానే రుణమాఫీ కూడా చేశారంటూ కూడా అటు కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకుంటుంది. మరోపక్క ఇప్పుడు రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడానికి పూనుకుంటున్నారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ద్వారా రైతు రుణమాఫీ ఆగిపోతే ఆ పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నాము, కావాలని ఏదైతే వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, సమస్య మీ రుణమాఫీ కాకపోతే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వాట్సాప్ సందేశం ఏదైతుందో ఆ సందేశం పైన కూడా స్పందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి రాజకీయాలకి తాము స్పందించాల్సిన అవసరం లేదు, మీరు చేసేటువంటి రాజకీయ పరమైన అంశాలు ఏనాడు రైతుల పక్షాన మీరు ఆలోచించలేదు, మీరు అధికారులు ఉన్నప్పుడు ఏనాడు కూడా 1 లక్ష రుణమాఫీ చేస్తామని కూడా చేయలేదు, అటువంటిది ఒక దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు మమ్మల్ని మీరు ప్రశ్నించేటువంటి కనీస నైతిక అర్హత కూడా లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఇదే పద్ధతిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పైన ఆందోళన తీసుకుంటే నిర్ణయం పైన కూడా వాళ్ళు ఇదే పద్ధతిలో స్పందించే అవకాశం ఉంది. స్మిత.